మీ పేరండి? పైటరాజు అండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. ఇక్కడ ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుందండి? ఝాన్సీ గారా, శ్రీ భరత్ గారా? ఝాన్సీ గారు గెలిస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఆమె గెలిస్తే బాగుంటుంది? ఆవిడ గెలిస్తే బాగుంటుందంటే ఊరు మంచి చేస్తుందని. జగన్ మా ఊరు పక్కన ఆవిడే. ఎలా ఉందండి జగన్ పరిపాలన? బాగానే ఉందండి. చంద్రబాబు కంటే బాగుందా? బాగుంది. బాగానే చేస్తాడు, పిల్లలకి బాగానే చేస్తాడు, వాలంటీర్లకి బాగానే చేస్తాడు, అన్ని బాగానే ఇస్తాడు. రుణమాఫీలు కూడా బాగానే పడతాయి. 18,000 కూడా బాగానే పడతాయి. మీ ఇంట్లో ఏ సంక్షేమ పథకాలు వచ్చాయి? మా ఇంట్లోనే 50,000 పెళ్ళికానుక వచ్చింది, రుణమాఫీ వచ్చింది, అంతే. రైతు భరోసా లేదండి మాకు. భూములు లేవు మాకు, రైతు భరోసా లేదు. చంద్రబాబు వస్తే మరి ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు, 3 గ్యాస్ సిలిండర్లు. అవును ఇస్తారండి. మరి ముందు ఇతను పథకాలు పెట్టారు, అన్ని బాగానే ఉన్నాయి. ఇతన్నే గెలిపించాలి. ముఖ్యమంత్రిగా ఎవరు గెలుస్తారంటారు? ఇది జగన్ గారే గెలుస్తారు. మా పేరు రమణమ్మ అండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని. వ్యవసాయం చేస్తారు. రైతు భరోసా వచ్చిందా మీకు? రైతు భరోసా రాలేదండి మాకు. రైతు భరోసా భూమి లేదు. పెన్షన్ వచ్చింది, బీమా డబ్బులు వచ్చాయి, అన్ని కూడా జగన్ వచ్చాక బాగా వచ్చాయి. కౌలుకి చేయలేదండి, కూలికి వెళ్తాం. 5 లక్షలు వచ్చాయి జగన్ తాలూకు డబ్బులే. చనిపోయి యాక్సిడెంట్ అయ్యి చనిపోంటారని 5 లక్షలు వచ్చాయి. పాప చదువుతుంది, ఇక్కడే చదువుతుంది, ఎంపీపీ స్కూలే. ఏ క్లాసు? 2వ క్లాసు. అమ్మఒడి వస్తుంది? అమ్మఒడి వస్తుంది. ఉపయోగపడతాయండి అవసరాలు. ఎవరంతా అంటారండి, పిల్లలకి ఇష్టని ఏది లేదు, పిల్లల గురించే కదా పెట్టారు. జగనన్న ఉంటేనే అన్నిటికీ మంచిది. ఇప్పుడు జగనన్న వచ్చాక ఏ ఇబ్బందులు లేకంటే అన్ని బాగున్నాయి. స్కూల్లో గవర్నమెంట్ స్కూలే మారిందండి, బాగానే ఉంది. అప్పుడులాగా లేదు. ఇప్పుడు అన్ని కూడా బాగానే అవుతాయి, బాగానే ఉన్నాయి. పిల్లల స్టడీ కూడా బాగుంది, భోజనాలు కూడా టైం మీద అంతనాయి, అన్ని బాగానే ఉన్నాయి. భోజనాల్లో మార్పులు వచ్చాయండి. ఇప్పుడేమి పిల్లలకి బిర్యానీ పెడతాండ్రు, సాంబార్లు ఇస్తాండ్రు, పప్పు సెక్కీలు ఇస్తాండ్రు, గుడ్లు ఇస్తాండ్రు, అన్ని ఇస్తాండ్రు. అన్ని మార్పు వచ్చాయి. అప్పుడు అంతా ఇప్పుడు బాగా పిల్లలకి అన్ని సప్లీలు కూడా బాగున్నాయి. చంద్రబాబు నాయుడు వస్తే ఎక్కువ చేస్తా ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు వస్తే ఎక్కువ చేస్తే చంద్రబాబు నాయుడు ఏడు చేస్తాడు. చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ తాడి చెట్టు మూలు ఎండిపోతాయి. చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ తాడి చెట్టు మూలు ఎండిపోయి ఎండలు కాలిపోతాయి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తాను, 5గురు 75,000 ఇస్తాను అంటున్నారు. 3 గ్యాస్ సిలిండర్. అలాగేనండి, గెలిచిన వారికి అందరూ అలాగే అంటారు, గెలిచి అందరూ మోసం చేసేస్తారు. ఇప్పుడు జగనన్న వచ్చాడంటే జగనన్న అన్ని ఇస్తాండ్రు, ఏది కూడా మిస్ అయ్యలేదు. ఇప్పుడు జగనన్న వచ్చాక అన్ని బాగున్నాయి. ఇంటికి వచ్చి కోట బియ్యం ఇస్తాండ్రు, ఇంటికి వచ్చి తలుపు కొట్టి పెన్షన్ డబ్బులు ఇస్తాండ్రు. ఇప్పుడు ఉన్నామంటే పంచతపస్క పడి ఏడాల ఎండలో పడి. ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? మళ్ళీ జగనన్న గెలిస్తే బాగుంటది. మరి ఇక్కడ వైజాగ్ ఎంపీగా ఝాన్సీ గారు గెలిస్తే బాగుంటుంది. ఝాన్సీ గారు గెలిస్తే బాగుంటది. ఆమెనే గెలాలండి, జగనన్న లైఫ్ కాబట్టి ఆమెనే గెలాల. జగనన్న పార్టీయే, జగనన్న పార్టీ వాళ్ళే గెలాల అన్నిటికి.